ఆసియా కప్ 2025లో టీమిండియా దూకుడైన ఆరంభం సాధించింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్లో యూఏఈని 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆడుతున్న భారత్ బౌలర్లు, ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 13 బంతుల్లో 4 వికెట్లు తీసి యూఏఈ బ్యాటింగ్ను కుప్పకూల్చాడు. దీంతో యూఏఈ 14.3 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ అయింది. చివరి 8 వికెట్లను కేవలం 10 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. చాలా రోజుల తర్వాత అవకాశం పొందిన కుల్దీప్ తన సత్తా చాటాడు. గత ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో అతన్ని ఆడించకపోవడంపై అభిమానులు చర్చలు మొదలుపెట్టారు. బ్యాటింగ్లో భారత్ 58 పరుగుల లక్ష్యాన్ని 4.3 ఓవర్లలో 1 వికెట్ నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులతో మెరిశాడు. శుభ్మన్ గిల్ 9 బంతుల్లో 20 నాటౌట్తో మ్యాచ్ను ముగించాడు. ఈ భారీ విజయంతో టీమిండియా ఆత్మవిశ్వాసం సంపాదించింది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్లో ఇదే ఊపుని కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.